ఇక జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన కార్పొరేటర్ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. మొత్తం 15 స్థానాలకు గాను కాంగ్రెస్, ఎంఐఎంకు చెందిన 15 మంది నామినేషన్ వేశారు. వీరితో పాటు బీఆర్ఎస్ నుంచి కూడా మరో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తప్పవా అనే ప్రశ్నలు వినిపించాయి. గతంలో ఎప్పుడూ ఏకగ్రీవం అవుతూనే వచ్చాయి. కానీ ఈసారి 2 నామినేషన్లు ఎక్కువ రావడంతో ఎన్నిక తప్పదని భావించారు. అయితే బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన 2 కార్పొరేటర్లలో ఒకరు మొన్న, ఒకరు ఇవాళ వెనక్కి తగ్గారు. దీంతో ఈసారి కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. 15 స్థానాలకు గాను కాంగ్రెస్ నుంచి 7, ఎంఐఎం నుంచి 8 మంది కార్పొరేటర్లు బరిలో నిలిచారు. బలం లేకపోవడంతో ఇటు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగకుండానే ఈసారి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నుకోబడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈసారి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా నామినేషన్లు వేస్తారు. అంటే అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు నామినేషన్లు వేస్తారు అని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు మాత్రమే ఇప్పుడు బరిలో ఉన్నారు. మిగతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 కార్పొరేటర్లు వాళ్ళ నామినేషన్ని విత్డ్రా చేసుకోవడంతో ఎన్నిక అనేది ఏకగ్రీవం అవుతుంది అనేది మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 15 స్థానాలకు గాను మొత్తం 15 మంది కార్పొరేటర్లు నామినేషన్, అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి 7, ఎంఐఎం నుంచి 8 మంది కార్పొరేటర్లు నామినేషన్ దాఖలు చేశారు. కూకట్పల్లికి సంబంధించిన బీఆర్ఎస్ కార్పొరేటర్ సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి, వీళ్ళిద్దరూ కూడా నామినేషన్లు విత్డ్రా చేసుకోవడంతో ఏకగ్రీవం అవ్వబోతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి కార్పొరేటర్ల సంఖ్య ఒకసారి మనం గమనిస్తే కాంగ్రెస్కు 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు, బీఆర్ఎస్కి 40 మంది కార్పొరేటర్లు, బీజేపీకి 41 కార్పొరేటరు, ఎంఐఎంకి కూడా 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కానీ ఈ సంఖ్యాపరంగా చూస్తే అత్యధిక కార్పొరేటర్లు బీజేపీకి, ఎంఐఎంకి, బీఆర్ఎస్కి ఉన్నారు. కానీ వాళ్ళు పోటీలో నిలబడడానికి భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ స్టాండింగ్ కమిటీ ఎన్నికనే ఓడిపోతే రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనేటువంటి అంచనాతోని బీఆర్ఎస్ అధిష్టానం కానీ, బీజేపీ అధిష్టానం కానీ కార్పొరేటర్లకి నామినేషన్ దాఖలు చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఆ స్టాండింగ్ కమిటీ దగ్గర పడుతున్నప్పుడు మొదటగా మేమందరం కూడా నామినేషన్ వేస్తామని గట్టిగా చెప్పినటువంటి బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఇప్పుడు సైలెంట్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కేవలము స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్తో పాటు ఎంఐఎం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉండబోతున్నారు. స్టాండింగ్ కమిటీ అనేది జిహెచ్ఎంసీలో చాలా ముఖ్యం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏ డెవలప్మెంట్ వర్క్ చేయాలన్నా, ఏ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం అనేది తప్పనిసరి. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము మా టర్మ్లో ఒక్కసారైనా స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పనిచేయాలని ప్రతి ఒక్క కార్పొరేటర్కి ఉంటుంది. సో ఈసారి గడిచినటువంటి 9 ఏళ్లలో జరగనటువంటి ఎలక్షన్ ఈసారి జరుగుతుంది అనేటువంటి అంచనాలు చాలా ఉండే. కానీ ఈసారి బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోటీ నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా మరి కాసేపట్లో అఫీషియల్గా వాళ్ళు ఎన్నుకోబడతారు. ఈ మార్చి 1వ తారీఖున, రాబోయే మార్చి 1వ తారీఖున ప్రస్తుతం ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యుల గడువు అనేది, అంటే వాళ్ళ టర్మ్ అనేది పూర్తి కాబోతుంది. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కార్పొరేటర్లు, వాళ్ళ పార్టీలు అందరూ కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఏంది, వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది స్టాండింగ్ కమిటీలో ఉంటే మాత్రం. ఆ స్టాండింగ్ కమిటీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ వార్డులో ఏ డెవలప్మెంట్ చేయాలన్నా స్టాండింగ్ కమిటీ నిర్ణయం
తప్పనిసరి ఉంటుంది. కానీ ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్తో పాటు ఎంఐఎం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడుతున్నారు. సో ఓవరాల్గా మాత్రం దేశాన్ని 10 సంవత్సరాలు మేము పాలించినాము, ఏలుతున్నామని చెప్పినటువంటి బీజేపీ కార్పొరేటర్లు కానీ, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మేము ఏలినామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం పోటీలో నిలబడకుండా కేవలం మాటల వరకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీగా మార్చి 1వ తేదీన వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు వర్క్ చేయబోతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మరి కాసేపట్లో అఫీషియల్గా రిటర్నింగ్ ఆఫీసర్ సత్యనారాయణ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మరి కాసేపట్లో రానుంది. మొత్తం 15 సభ్యులకు గాను 15 సభ్యులు మాత్రమే నామినేషన్లు వేశారు కాబట్టి వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని మరి కాసేపట్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాబోతుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.